ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ శుభవార్త విన్న వెంటనే తప్పకుండా నీవు షిరిడీ ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉంటావు. మరి ఈ సాయి నీ కోసం తీసుకువచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకొని అంటున్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. షిరిడీ ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉండు. నీకు ఈ సాయి చెప్పబోయేటటువంటి శుభవార్తతో నీ మనసంతా కూడా తేలికపడి ఎంతో సంతోషిస్తావు. నా సాయి నా కష్టాలను, సమస్యలను అసలు పట్టించుకుంటున్నాడా, లేదంటే నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తున్నాడా అని అనుమానం పెంచుకుంటున్నావు కదూ. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఇలాగే ఉంటుంది. నీ కష్టాలను, సమస్యలను నీ నుండి దూరం చేసేలాగా నేను ఎప్పుడూ కూడా నీకు వెన్నంటే ఉండి కాపాడుతూ వస్తాను. నా భక్తులపై నా దీవెనలు ఏ జన్మలోనైనా ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి. అందులో ఎలాంటి భేదభావం ఉండదు. ఈ సాయి మిమ్మల్ని ఎవ్వరి ముందు కూడా తలవంచనివ్వడు. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టపడుతున్నారో, వారికి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో, ఎంత గౌరవాన్ని ఇస్తున్నావో, అలాగే వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను ఎలా అయితే నువ్వు అమలుపరుస్తూ కనీసం నీ కోసం నువ్వుగా ఏది కూడా చేసుకోవు. అలాగే సొంతగా ఆలోచించవు. నీకోసం ఏదైనా కానీ కావాలనిపిస్తే వాటినైనా సరే తగ్గించుకుంటావు, కానీ నీ కుటుంబంలో వారికి మాత్రం ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉంటావు. నీ జీవితం అంతా కూడా వారి కోసమే త్యాగం చేస్తున్నావు. నిజంగా నిన్ను చాలా అభినందించాలి. నీలాంటి ఒక గొప్ప మనిషి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. నీ కుటుంబంలో వారే కాదు, నీతో ఉన్నవారు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కూడా నా వద్ద ప్రార్థిస్తూ ఉంటావు. నీ మంచి మనసుకు ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది, కానీ ఎందుకలా చెడు జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటావు. నీ బిడ్డల కోసం, లేదంటే నీ కుటుంబంలో వారి కోసం నువ్వు చేయనటువంటి పూజలు కానీ, నువ్వు చేయనటువంటి వ్రతాలు కానీ లేవు. నిద్ర లేచింది మొదలు పరుగు పరుగులతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఏ క్షణం కూడా వ్యర్థం చేయకుండా నీ పని నువ్వు చూసుకుంటూ, సమయం దొరికినప్పుడు దైవ ప్రార్థన చేసుకుంటూ, నీ మనసులో ఉన్నటువంటి ఏదైతే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో అదంతా కూడా ఈ సాయి వద్ద విన్నవించుకుంటూ ఉంటావు. అయితే నీకు ఉన్నటువంటి కష్టమంతా కూడా నీ ఆర్థిక పరిస్థితి కోసం, అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతిరోజు కూడా అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మెరుగు నీకు కనిపించకపోయేసరికి ఇలా జీవితాన్ని, ఇంతమంది కుటుంబ సభ్యులలో ఆర్థిక పరిస్థితి చాలా తగ్గిపోవడం వలన, వచ్చేటటువంటి ఆదాయం చాలా తగ్గుతూ ఉన్నందువలన ప్రతిరోజు కూడా నువ్వు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒకటైతే నిజం చెబుతున్నాను, మీకు తిండికి కానీ, బట్టకు కానీ ఎలాంటి లోటు రానివ్వను. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం కాస్త ధైర్యంగా ఉండండి. ఎందుకంటే రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా అయితే ఉండవు కదా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. కాబట్టి ఏదో ఒక రోజు మీ జీవితం కూడా మారుతుంది. అయితే కొంతమంది అందరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు మంచివారు అని అనుకోవడం అస్సలు మంచిది కాదు. కొంతమంది నిన్ను దెబ్బతీసే విధంగా, నిన్ను, నీ కుటుంబాన్ని అవమానపరచాలని, మీరు అభివృద్ధిలోకి రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక వారి గురించి నువ్వు అసలు ఆలోచించనవసరం లేదు. వారి గురించి కాలమే చూసుకుంటుంది. కాబట్టి అలాంటి వారికి నువ్వు ఇలా బాధపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే చేతులారా వారికి అవకాశం ఇచ్చిన దానివి అవుతావు. కాబట్టి నీవు వారి గురించి పట్టించుకోకుండా సంతోషంగానే గడుపుతూ ఉండు. నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే నువ్వు మాత్రం ఎక్కువగా అధైర్యపడవద్దు. అలాగే ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు. ప్రస్తుతం నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు. దాని గురించి నువ్వు ఇలా ఆలోచిస్తూ నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అని అస్సలు బాధపడవద్దు. నిన్నెవరైతే ఎగతాళి చేస్తున్నారో వారందరూ కూడా అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతుకుతున్నారు. నువ్వు మాత్రం ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ
గంజి తాగైనా సరే గొప్పగా గౌరవంగా బ్రతుకుతున్నావు. అది చాలా మేలనుకో. అలాగే అడ్డదారిలో వెళ్ళైనా సరే సంపాదించాలి అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోలేదు. అలా సంపాదించేవారు నలుగురి ముందు తలదించుకొని బ్రతుకుతారు. నువ్వు అలా బ్రతకాలన్న ఆశ లేదంటే అలా బ్రతకాలని కూడా ఎప్పుడూ అనుకోవు. నీతిగా 4 రోజులైనా సరే సంతోషంగా నా కుటుంబంతో బ్రతికితే చాలు అని అనుకుంటావు. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచేసి చాలామందే వారి అవసరాలు తీర్చుకున్నారు. అలాగే నీకు ఉన్నటువంటి మంచి మంచి ఆలోచనలన్నీ కూడా వారు ఉపయోగించుకొని వారి వారి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. వారి లక్షణమే అది. అలాగే వారి బుద్ధే అది. ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే మంచి తెలివితో ఉంటారో వారందరి దగ్గరికి వెళ్ళి వారి అవసరం వారు వినియోగించుకొని తరువాత వారి ఊసే ఉండకుండా దూరం అవుతారు. కాబట్టి అలాంటి వారిని అస్సలు దరిచేరనివ్వద్దు. నువ్విప్పుడు పేదరికంలో ఉండవచ్చు. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అంటే ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి కానీ నీకు ఉన్నటువంటి ఆదాయం కానీ నిండుగా ఉండాలి అనే కదా నువ్వు అడుగుతుంది. వారికి మంచి ఆహారాన్ని, మంచి భవిష్యత్తును, మంచి చదువును ఇవ్వాలని నీ ప్రతి ప్రయత్నం కూడా వృధా కానివ్వను. అయితే ఒకటి మాత్రం నీకు నిజం చెప్తున్నాను. నేటి నీ పరిస్థితిని చూసుకొని రేపటి నీ స్థితిని అస్సలు ఊహించుకోవద్దు. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా ఇక నా పరిస్థితి ఇంతేనేమో అని మాత్రం ఎప్పుడూ డీలా పడిపోవద్దు. మనిషి ఎప్పుడూ కూడా నిండైనటువంటి ఆశలతోనే బ్రతకాలి. ఆ ఆశలతోనే జీవితాన్ని మంచి దారిలో నడిపించుకోవాలి. అంతే తప్ప నిరాశతో, నిస్పృహతో ప్రతిరోజు కూడా కాలం గడుపుతూ ఉంటే ఆ నిరాశ, నిస్పృహే మిమ్మల్ని మరింతగా కృంగతీసేలా చేస్తాయి. కాలం కలిసి రాబోతుంది. నీ మంచి మనసుకు, అలాగే భగవంతుడు ఇచ్చేటటువంటి కానుకను నువ్వు అసలు ఎలాంటి పరిస్థితిలో కూడా ఊహించి ఉండవు. ఎన్నో ఆశలతో కూడుకున్నటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైంది కాదు. ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు, అలాగే లాభ నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురుపడుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులైతే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఆటుపోట్ల సమస్యలు మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురుపడుతూ ఉండవచ్చు. అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోతారా? అలాగే మీ జీవితం ఇలా ఉందని నిరాశ చెందుతూ ఉంటారా? ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు. అలాంటి వారికి నేను అస్సలు అన్యాయం చేయను. నమ్మిన వారి పట్ల అండగా నిలిచేటటువంటి, కొండంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి నీ సాయిని నేను అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటున్నాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. నిశ్చితంగా ఉండు. నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆదాయం మెరుగవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎప్పటి నుండో షిరిడీకి రావాలి, నన్ను చూడాలి, నా దర్శనం చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తావు కదా. తప్పకుండా నీ కుటుంబంతో కలిసే నువ్వు షిరిడీలోకి అడుగు పెట్టబోతున్నావు. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే. ఇక నీ బిడ్డల భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగా కంగారు పడుతున్నావు. వారి భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. మంచి రోజులు, అలాగే మంచి జీవితాన్ని పొందేటటువంటి రోజులు చాలా ముందున్నాయి. కాబట్టి వారి గురించి ఇప్పటి నుండే ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు. ఉన్నతమైనటువంటి స్థితిలో నీ బిడ్డలను చూడాలి అని అనుకోవడం తల్లిదండ్రుల యొక్క గొప్ప కళ. దానికి నేను కాదనడం లేదు. కానీ ఇప్పటి నుండే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే సరైనటువంటి సమయంలో వారి భవిష్యత్తుకు తగినటువంటి జీవితాన్ని తప్పక నేను ప్రసాదిస్తాను. ప్రస్తుతం మీ ఆదాయం మెరుగై మీ జీవితంలో మంచి మంచి రోజులను, అలాగే మంచి మంచి ఆనందాలను నీకు, నీ కుటుంబానికి పరిచయం చేస్తాను. ముందు ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి ఆలోచనలు, టెన్షన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. నీ మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా దించేసుకో. తరువాత కొన్ని రోజులకు అంతా చక్కబడిన తర్వాత షిరిడీ ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉండు. ఈ సాయి మాటలు వ్యర్థం కాదు. అలాగే నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి, నీకు ఏదో ఒక రోజు తప్పక ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా నా నామస్మరణ ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నావో, నా ముందు కూర్చొని ఎలా అయితే ప్రార్థిస్తూ ఉన్నావో, ఎలా అయితే నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఒక స్నేహితుడిగా భావించి నాకు చెబుతూ వచ్చావో అవన్నీ కూడా నేను విన్నాను. కాబట్టి నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అది త్వరలోనే చూపించబోతున్నాను.
ఇకనైనా ధైర్యంగా నాపై నమ్మకంతో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.